నాగేశ్వర్ గారు అలాగే నిన్న మనం కవిత కామెంట్స్ చూసాము. మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తారా, అలాగే పార్టీ ఉంటే ఎంత ఊడితే ఎంత అని కామెంట్ చేశారు. ఈ కీలకమైన కామెంటే ఆమె మీద సస్పెన్షన్కి దారితీసిందా? ఒక కామెంట్తో ఎప్పుడు సస్పెన్షన్లు చేయరండి. రాజకీయ పార్టీలు ఒక స్టేట్మెంట్తోనో ఒక మాటతోనో చేయరు కదా. దేవుడు దయ్యాల కన్నా ఇదేం ఎక్కువ కామెంట్ కాదు కదా. అందువల్ల ఉంటే ఎంత పోతే ఎంత బీఆర్ఎస్ అన్నది గనక కవిత ఉంటే ఎంత పోతే ఎంత అనే పార్టీ అనుకున్నదని మనం మీడియాలో అట్రాక్టివ్ హెడ్లైన్స్ పెట్టడానికి పనికొస్తుంది. కానీ అదొక్క పాయింట్నే కాదు, ఆడ ఉంటే ఎంత పోతే ఎంత అన్న దానికన్నా హరీష్ రావును టార్గెట్ చేయడం అనేది హైయెస్ట్ స్టేజ్ కదా. అది హరీష్ రావు సంతోష్ రావులను టార్గెట్ చేయడం అనేది కేసీఆర్ కు సంతోష్ రావు ఎంత సన్నిహితుడో తెలుసు, హరీష్ రావు పార్టీలో ఎంత కీలక పాత్రో తెలుసు. అందువల్ల వాళ్ళనే టార్గెట్ చేసిన తర్వాత కూడా ఉపేక్షిస్తే అది రకరకాల మీనింగ్స్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పటికే కవిత పైన హెచ్చరిక తీసుకున్నప్పుడు పార్టీలో కూడా ఒక చర్చ జరుగుతూ వచ్చింది. ఇదంతా కేసీఆరే వెనకాల ఉండి కవిత ద్వారా ఆడిస్తున్నాడా, హరీష్ రావును దూరం చేయడానికి ఏదో రూపంలో ఈ కథంతా నడుపుతున్నాడా అని కూడా కొంతమంది వ్యాఖ్యానించడం మొదలు పెట్టారు. సో అలాంటి వ్యాఖ్యానాలకు బలం కూడా చేకూరుతుంది కదా. సో అందువల్ల ఆమె ఎప్పుడైతే కాళేశ్వరంలో అవినీతి జరగలేదు, కాళేశ్వరం ఒక గొప్ప ప్రాజెక్టు, కాళేశ్వరం వరప్రదాయని, కాళేశ్వరం కట్టిన భగీరథుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ చెప్తుంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత ఎండార్స్ చేసింది కదా. ఆ అవినీతి మరకలు మా నాన్నకు అంటకూడదు, అది హరీష్ రావు సంతోష్ రావులు మేఘా కృష్ణారెడ్డి లాభపడ్డారు, కేసీఆర్కి ఆ మరకలు అంటించారన్నారు. కానీ ఆమె అయితే అవినీతి జరగలేదని అనలే. సో అందువల్ల అది ఆ ప్రతిపక్షాలకు ఆయుధం కూడా అయింది. కాంగ్రెస్ పార్టీ దాన్నే కోట్ చేస్తూ క్లియర్ గా చూడండి కవితే చెప్తోంది అవినీతి జరిగిందని. సో అందువల్ల బీఆర్ఎస్ ఇప్పటి వరకు బిల్లు చేస్తున్న నరేటివ్ నే ఆమె పంక్చర్ చేశారు. కేసీఆర్ నాయకత్వాన్ని సవాల్ చేశారు. చివరకు పార్టీకి తనకు ఉండే బంధాన్ని చాలా తృణీకరిస్తూ బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత అనే వ్యాఖ్యానం చేశారు. అందువల్ల వీటి కల్మినేషన్ గా చూడాలి తప్ప ఏదో ఒక్క మాటతోనే జరుగుతుంది అని నేను అనుకోను.